ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచాలని ఆశా వర్కర్స్ యూనియన్ వేణుగోపాల్ కడప జిల్లాలో డిమాండ్ చేశారు. గత 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలుగా పనులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాలు మారే కొద్దీ పని ఒత్తిడి పెరిగి వెట్టి చాకరీ చేస్తూ జీతాలు చెల్లించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కూడా తమను పట్టించుకోకుండా గాలి కుదిలేస్తోందని, తమకు న్యాయం చేయాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆల్ ఇండియా ఫెడరేషన్ పిలుపు మేరకు ఏఐటీసీ అనుబంధం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు స్కీమ్ వర్కర్లను సమస్యలపైన నిరసన కార్యక్రమం వేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప జిల్లాలో కడప కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకున్నాం. మేము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న స్కీమ్ వర్కర్ల పట్ల అవలంబిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. గత 15 సంవత్సరాలుగా 2011 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ₹1 పెంచిన దాఖలాలు లేవు అంగన్వాడీలకు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తే రోజు రోజుకు పని భారం పెంచుతూ పోషణ ట్రాకర్ అని పిల్లల ఎత్తులు బరువులు అందులో నుంచే తీసి ఏ పిల్లాడు ఎంత బరువు ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడనే విషయాన్ని కూడా పోషణ ట్రాకర్ ద్వారా కేంద్రం సమాచారం తెప్పించుకుంటుంది. సాక్ష్యం అంగన్వాడీ పేరుతో అంగన్వాడీ కేంద్ర పరిధిలోనే మట్టి తోలిచి ఆకుకూరలు కూరగాయలు పెంచి అంగన్వాడీ కేంద్రాలకు ఖర్చు తగ్గించే విధంగా ప్రభుత్వాలు ఖర్చు తగ్గించుకునే విధంగా అంగన్వాడీలతోనే తోట పని కూడా